హాయ్ హలో నమస్తే. రాజ్నాథ్ సింగ్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు నెహ్రూ మీద. బాబ్రీ మసీద్ కట్టడానికి పబ్లిక్ ఫండ్ యూజ్ చేయడానికి ప్రయత్నం చేశారు రాజ్నాథ్ సింగ్ గారు అని రాజ్నాథ్ సింగ్ గారు ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. అది నిన్నంతా కాంట్రవర్షియల్ టాపిక్ అయ్యి సోషల్ మీడియాలో బాగా తిరిగింది ఆ విషయం. ఓకే, మనం నేషనల్ హైవేల మీద వెళ్తే చాలా డివైడర్లు చూస్తారు. నేషనల్ హైవేల మీద సిటీల్లో చాలా డివైడర్లు చూస్తాం మనం. ఈ బీజేపీ వాళ్ళు నిజంగా ఆ డివైడర్ కట్టేటువంటి కంపెనీలు ఉంటాయి కదా, నేషనల్ హైవే మీద డివైడర్లు కట్టే కంపెనీలు, ఈ బీజేపీ తప్పకి వాళ్ళు పనికిరారు. వాళ్ళు ఆ డివైడర్లు కట్టే నేషనల్ హైవే మీద డివైడర్లు వేసే కంపెనీ కంటే ఎఫిషియంట్, టాలెంటెడ్, హైలీ ఇంటెలిజెంట్ డివైడర్స్ ఎవరంటే భారతీయ జనతా పార్టీ. డివైడ్ చేయడంలో వీళ్ళే నెంబర్ 1 భారతీయ జనతా పార్టీ వాళ్ళే. హిందూ ముస్లిం డివైడ్ చేశారు, సౌత్ నార్త్ డివైడ్ అయిపోయింది, హిందీ ఇంగ్లీష్ డివైడ్ అయిపోయింది, ఠాగూర్ అండ్ చటర్జీని డివైడ్ చేశారు, గాంధీ అండ్ బోస్ని డివైడ్ చేశారు, ఇప్పుడు నెహ్రూ అండ్ పటేల్ని డివైడ్ చేశారు, కొలనియిజం నేషనలిజం అని డివైడ్ చేశారు, సెక్యులరిజం అండ్ ఇది మైనారిటీ అపీజ్మెంట్ అండ్ మెజారిటీ అపీజ్మెంట్ అని చెప్పి డివైడ్ చేశారు. అసలు ఈ డివైడర్ నేషనల్ హైవే మీద డివైడర్లు కూడా పనికిరాయి వెళ్ళదు. ఓకే, ఆ విధంగా డివైడ్ చేస్తారనమాట. సరే, ఇప్పుడు నిన్న ఇంకొక డివిజన్ ఏంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్సెస్ నెహ్రూ గారి యొక్క వాళ్ళిద్దరి మీద ఒక డివిజన్ పట్టుకొచ్చాడు అంటే రాజ్నాథ్ సింగ్ గారు. ఈయన ఏమన్నారు, సర్దార్ సభ, వడోదరాలో సర్దార్ సభ అనేటువంటి ఒక మీటింగ్లో గుజరాత్లో జరుగుతుంటే అక్కడ ప్రసంగిస్తూ 150 జన్మదిన సందర్భంగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 150వ జన్మదిన సందర్భంగా ఒక సెలబ్రేషన్ పెట్టారు గుజరాత్లో. అక్కడ సర్దార్ సభ అనేటువంటి వడోదరాలో మాట్లాడుతూ యూనియన్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేశారు. అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ట్రూ సెక్యులర్ కాదు, సర్దార్ వల్లభాయ్ పటేలే ట్రూ సెక్యులరు, ఆయన బాబ్రీ మసీద్ కట్టడానికి ప్రభుత్వం డబ్బులు వాడటానికి ప్రయత్నం చేశాడు నెహ్రూ. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లేదు, నేను ఒప్పుకోను, నువ్వు గనుక బాబ్రీ మసీద్కి డబ్బులు పబ్లిక్ ఫండ్ వాడితే నేను ఒప్పుకోను అన్నాడు అని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇప్పుడు బాబ్రీ మసీద్కి పబ్లిక్ ఫండ్ వాడటానికి ఆపినటువంటి వీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. నెహ్రూ పబ్లిక్ ఫండ్ తీసుకెళ్ళి బాబ్రీ మసీద్ కట్టడానికి ప్రయత్నం చేశాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారేమో అక్కడ ఏదో టెంపుల్ పేరు చెప్పాడు, ఆ టెంపుల్ కట్టడానికి రామ్నాథ్ టెంపుల్ ఏదో చెప్పాడు. వాట్ ఈస్ ద టెంపుల్, సర్దార్ ఈ డిడ్ నాట్ అలో మసీద్ పబ్లిక్ స్టేట్ పటేల్స్ హ్యాండ్లింగ్ సోమనాథ్ టెంపుల్ కట్టడానికి ప్రిఫర్ చేశాడు, కానీ సోమనాథ్ టెంపుల్కి డబ్బులు ఇవ్వలేదని ఒక పెద్ద ఎలిగేషన్ చేశారు రాజ్నాథ్ సింగ్ గారు నిన్న. అది సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఓకే, ఇప్పుడు ఈయనేమంటారు, బాబ్రీ మసీద్ కట్టడానికి జవహర్లాల్ నెహ్రూ గారు పబ్లిక్ ఫండ్ వాడటానికి ప్రయత్నం చేశారు అనేది ఒక ఎలిగేషను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరూ కలిసి పనిచేసి కోఆర్డినేషన్తో వెళ్ళారు. కోఆర్డినేషన్ తోటి ఈ దేశాన్ని నిర్మించారు నెహ్రూ పటేల్ని. ఇప్పుడు వాళ్ళిద్దరిని విడదీయాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు మనకి, అది పాయింట్ 1. పాయింట్ 2, వీళ్ళు సెక్యులరిజం గురించి మాట్లాడతారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజమైన సెక్యులరు, నెహ్రూ సెక్యులర్ కాదు. మేము నేషనలిస్టులమి అంటే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఈ బీజేపీ నాయకులు, నేషనల్ నాయకులు, మేము సెక్యులరిస్టులమి, మీరు సెక్యులర్ కాదు, మేము నేషనలిస్టులమి, మీరు సెక్యులర్ కాదు, ఆ సెక్యులర్ లిస్ట్ కూడా మేమే ఇస్తాం, మీరు తీసుకోకూడదు, అది వాళ్ళ పాలసీ. ఓకే, నేషనలిస్టులు ఎవరంటే వీళ్ళందరూ లిస్ట్ ఇస్తారనమాట. మోడీ గారు, అద్వానీ గారు, మోడీ గారు, ఇప్పుడున్నటువంటి వీళ్ళందరూ కూడా, అమిత్ షా గారు, వీళ్ళందరూ, వాజ్పేయి గారు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నేషనలిస్టులు. మరి సెక్యులరిస్టులు ఎవరై అంటే ఆ లిస్ట్ కూడా మేమే ఇస్తాం, మీరు తీసుకోకూడదు, మేము ఇచ్చిన లిస్ట్ మీరు ఫాలో అవ్వాలి సెక్యులరిస్టులకి అనేది వాళ్ళ యొక్క ఫండమెంటల్ పాలసీ. ఇప్పుడు అలాగా నెహ్రూ సెక్యులర్ కాదు, పటేల్ సెక్యులరు, ట్రూ సెక్యులర్ అని చెప్పి ఒక లిస్టు రిలీజ్ చేశాడు ఆయన నిన్న. అది సంగతి ఏంతో. ఇప్పుడు ఫేక్ న్యూస్కి
ఒపీనియన్కి కొద్ది తేడా ఉంది. ఒపీనియన్కి ఫేక్ న్యూస్కి తేడా. ఫేక్ న్యూస్ అంటే గతంలో జరిగిన దాని గురించి మాట్లాడితే దానికి ఆధారం లేకపోతే ఫేక్ న్యూసే. నిన్న వర్షం పడింది అని నేను చెప్పాను అనుకోండి, యాక్చువల్లీ నిన్న వర్షం పడలా, నేను చెప్పాను నిన్న వర్షం పడింది అని. నిన్న గురించి మాట్లాడుతున్నా, పాస్ట్ గురించి మాట్లాడుతున్నా. వర్షం పడింది అన్న దానికి నేను ఆధారం చూపించాలి, బికాజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది పాస్ట్. రేపు వర్షం పడవచ్చు అన్నాను అనుకోండి, దట్స్ మై ఒపీనియన్, ఫోర్కాస్టింగ్ ఒపీనియన్. పడితే పడవచ్చు, లేకపోతే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ మై ఒపీనియన్. రేపు వర్షం పడవచ్చు, రేపు అనేది ఫ్యూచర్. గతంలో జరిగిన దాన్ని మనం చెప్పేటప్పుడు 100% మనం ఎవిడెన్స్ చూపించాలి. ఇప్పుడు ఈయన ఒక ఎలిగేషన్ చేశారేమని, బాబ్రీ మసీదు కడటానికి నెహ్రూ గారు ఫండ్ వాడారు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమని ఇచ్చారా? ఉందా? ఏమన్నా ఎవిడెన్స్ రిలీజ్ చేయాలి కదా ఆయన. రాజ్నాథ్ సింగ్ గారు ఎవిడెన్స్ రిలీజ్ చేయాలి ఏమని. ఇదిగోండి, నెహ్రూ గారు చాలా లెటర్లు రాశారు, కొన్ని వందల ఉత్తరాలు రాశారు. వాళ్ళు స్వతంత్ర సమరయోధులు ఉన్నప్పుడు వాళ్ళు చాలామందికి ఉత్తరాలు రాశారు. వాళ్ళు ఆ ఉత్తరాలు రాసినప్పుడు ఏ ఉత్తరంలోనైనా సరే, లేదంటే ఏ జీవోలోనైనా సరే, లేదంటే ఏ పేపర్లో అయినా, లెటర్లోనైనా సరే, ఎనీ డాక్యుమెంటరీ ప్రూఫ్ దట్ నెహ్రూ ట్రై టు బిల్డ్ బాబ్రీ మస్జిద్ విత్ పబ్లిక్ ఫండ్ ఉందా అంటే ఏమీ లేదు, ఉండదు. వీళ్ళూరికే డివిజన్ పెడతారు అంతే. అలా అంటారు. ఇప్పుడు కట్టాడు అనుకోండి డబ్బులు, అక్కడ బిల్డింగ్ కట్టాడు, బిల్డింగ్ కడితే పబ్లిక్ ఫండ్ వాడితే దానికి ఒక జీవో ఉంటే అప్పుడు ఇట్ ఈస్ ఈజీ టు ప్రూవ్ దట్ హీ యూజ్ ద పబ్లిక్ మనీ ఫర్ బిల్డింగ్ ది బాబ్రీ మసీద్. కట్టబోయాడు నేను ఆపేననే దానికి ప్రూఫ్ ఉండదు. అర్థమైందా? స్విచ్ చేశాడు ఎవడో, స్విచ్ చేశాడు, ఆ స్విచ్ దగ్గరికి వెళ్ళి ఎవడో స్విచ్ చేశాడని ఒక ఎవిడెన్స్ ఉంది, స్విచ్ ఆన్లో ఉంది, ఎవిడెన్స్ ఉంది. ఇదిగోండి అలా పలానోడు వేసాడు, స్విచ్ చేశాడని చెప్తే ఈజీ టు ప్రూవ్. ఎవరో వచ్చి అతను స్విచ్ అయిపోతే నేను ఆపాను అన్నాను అనుకోండి, స్విచ్ అయిపోతే ఆపాను, దానికి ఇంక ఎలా ప్రూవ్ చేస్తావు దాన్ని? ఇప్పుడు ఇది అంతే. బాబ్రీ మసీద్ డబ్బులు వాడబోతే పటేల్ గారు ఆపారు, దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండదు, సింపుల్గా వదిలేశారని పబ్లిక్లోకి. ఓకే, మరి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే మరి రాజ్నాథ్ సింగ్ గారు రిలీజ్ చేయాలి మరి దాన్ని, డాక్యుమెంటరీ ఎవిడెన్స్. నిజంగా ఆయన ట్రై చేశాడు అనేది నాకు తెలియదు. నేనేమో అప్పుడున్నాను ఏంటి, నేను కూడా అప్పుడు లేను కదా. నేను దేన్ని బట్టి, డాక్యుమెంటరీ ప్రూఫ్ని బట్టి నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను దాన్ని నేను నమ్మట్లేదు. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పింది బాబ్రీ మసీద్కి నెహ్రూ వాడాడు అనేది. పటేల్ వాళ్ళిద్దరు ప్రశాంతంగా, ఆయన డిప్యూటీ పిఎం, ఈయన పిఎం, ఇద్దరు కలిసి స్వతంత్ర సమరయోధులకి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ తల్లిదండ్రుల మీద, నాకు నా పిల్లలకు కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. నేను ఒకటంటే నా కూతురు ఇంకొకటి అనొచ్చు. డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్, దట్ డజంట్ మీన్ వీఆర్ టూ డిఫరెంట్. సేమ్ లైక్ వీళ్ళిద్దరూ పిఎం డిప్యూటీ పిఎం మధ్యగా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండవచ్చు. అందుకని వాళ్ళిద్దరు సపరేట్ అదే నేను చెప్తాను. ఇది నేషనల్ హైవేల కంటే వీళ్ళు బాగా డివైడ్ చేస్తారు వీళ్ళు, అదే చెప్తున్నా. 1949 అయోధ్య డిస్ప్యూట్ జరిగినప్పుడు ఈయన ఆపాడు యాక్చువల్ నెహ్రూ గారు. అయోధ్యలో బాబ్రీ మసీదులో కొన్ని ఐడల్స్ ఉంటే అవన్నీ ఐడల్స్ తీసి డీఎస్కలేట్ చేశాడు గొడవని. ఇప్పుడు వీళ్ళందరూ స్వతంత్ర సమరయోధులండి, స్వతంత్ర ఉద్యమంలో కొట్లాడారు వీళ్ళు. మన శత్రువుని ఎదుర్కోవాలంటే యూనిటీ ఉండాలని నమ్మారు వీళ్ళు. యూనిటీ ఉండాలని నమ్మి ముస్లిమ్స్ని, హిందువుల్ని, క్రైస్తవుల్ని మొత్తాన్ని దగ్గర చేసుకున్నారు. కుల, మత, వర్ణ, వర్గ విచక్షణ భేదాలు ఏమీ లేకుండా అందరినీ కలుపుకొని పోయి వాళ్ళు బ్రిటిషర్లతో కొట్లాడారు. స్వతంత్ర సమరయోధులు చేసింది అది. ఓకే, ఇప్పుడు అదే పాలసీ ఇప్పుడు ఫాలో అవుతున్నారు. హిందూ ముస్లిం అనే డివిజన్ మనకు వద్దు, హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఏమి లేవండి అని ఒక సెక్యులర్ మోడ్లో వెళ్తాను ఇప్పుడు కూడా ఈ యొక్క ఇండియా బ్లాక్కి సంబంధించిన పార్టీలు మొత్తం. దే షుడ్ నాట్ బి ఎనీ డివిజన్ అనేది. ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు అప్పుడు హిందూ మహాసభ పెట్టారు కదా, అప్పుడు హిందూ మహాసభ పెట్టి ఒక పర్టికులర్ సెక్ట్ మీద ఏదైతే ఒక ఐడియాలజీ మీద పనిచేస్తారో ఇప్పుడు కూడా అదే పనిచేస్తున్నారు, అంతే. సింపుల్ డిఫరెన్స్. ఓకే, నేనేమన్నా అంటే నెహ్రూ, పటేల్ గారు లాంటి పెద్దవాళ్ళ యొక్క యూనిటీని మనం ఇలాగా అండర్మైన్ చేయటం కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరూ మంచిగా కోఆర్డినేషన్ తోటి దేశాన్ని కట్టారు ఇద్దరు, నెహ్రూ, పటేల్ గారు. వాళ్ళిద్దరి యొక్క ఆ యూనిటీని మనం అండర్మైన్ చేసి ఇప్పుడు డివైడ్ చేసి వాళ్ళిద్దరిని ఓట్ల కోసమే కదండి, ఓట్ల పోలరైజేషన్ కోసం చేయటం కరెక్ట్ కాదు. అందరినీ కలుపుకొని పోయి we all should live together happily. No division should be there between Hindu, Muslim, Christian, SC, ST, BC. అందరూ కూడా మనుషులకి ఇప్పుడు అమెరికా వాళ్ళు ఎలా ఉన్నారు అలాగే కలిసిపోయి ఉండాలి.
కులమత వర్ణ వర్గ విచక్షణ లేకుండా ఓన్లీ అమెరికాలో ఏం మాట్లాడతారు వాళ్ళు, అమెరికా ఎలా బాగుపడాలి దాని మీదే డిపెండ్ అవుతుంది అంతే. అక్కడ మతాల మీద కులాల మీద చర్చ ఉండదు కదా. అమెరికానే ఎలా డెవలప్ చేయాలి, నేను ప్రెసిడెంట్ అయితే ఏం చేస్తాను, నువ్వు ప్రెసిడెంట్ అయితే ఏం చేస్తాను, అదే చర్చ జరిగేది. నేను ప్రెసిడెంట్ అయితే ఇరాన్ ఇరాక్ను కలుపుతాను, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తాను, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి చర్చలు. అంతేగా నువ్వు క్రిస్టియన్ నేను హిందూ ముస్లిం ఉండవు కదండి. దానివల్ల మనకి యూనిటీ దెబ్బతినిద్ది, అనవసరమైన గొడవలు వస్తాయని మా ఉద్దేశం. ఓకే, హిపోక్రసీ అండ్ సెక్యులరిజం అండ్ పబ్లిక్ ఫండ్స్. ఇప్పుడు వీళ్ళే ఉంటారు సెక్యులరిజం మీద మేము మాట్లాడుతున్నాము. ఎవరు పటేల్ గారు ట్రూ సెక్యులర్ అని మాట్లాడుతున్నారు. జవహర్లాల్ నెహ్రూ సెక్యులర్ కాదు. ఎందుకు సెక్యులర్ కాదు, గుడ్ లీడర్ కాదు. ఎందుకు, బాబ్రీ మసీద్కి పబ్లిక్ ఫండ్ వాడతాను ట్రై చేశానని. ఇప్పుడు మీరు పబ్లిక్ ఫండ్ వాడి ఎన్ని రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కట్టారు పబ్లిక్ ఫండ్ తోటి, ఎన్ని రిలీజియస్ ఈవెంట్స్ కండక్ట్ చేశారు పబ్లిక్ ఫండ్ తోటి. ఓకే, ఇప్పుడు నెహ్రూ ట్రై టు యూజ్ పబ్లిక్ ఫండ్ ఫర్ బాబ్రీ మస్జిద్ అని ఒక ఎలిగేషన్, అది తప్పైతే. బట్ నౌ డ్యూరింగ్ దిస్ సిన్స్ 2014 ఎంత పబ్లిక్ ఫండ్ రిలీజియస్ ఈవెంట్స్కి మీరు ఎక్స్టెండ్ చేశారు గవర్నమెంట్ ట్రెజరీనండి. ఓకే, సో అది సెక్యులరిజం అనే దాని మీద వీళ్ళు పెట్టే డిస్కషన్ అన్నమాట. డిస్ట్రాక్షన్ ఫ్రమ్ డిఫెన్స్కి సంబంధించిన సాంబఫేల్. ఇప్పుడు చైనా బార్డర్ ఎంకరేజ్మెంట్ జరిగిన ఆరోపణ, అగ్నిపథ్ స్కీమ్ బ్యాక్లాష్ అయిందనేటువంటి ఆరోపణ, రఫేల్ డెలివరీ లేట్ అయిందనేటువంటి ఆరోపణ, మొన్న రీసెంట్గా చైనాలో ఒక ఆమెని పట్టుకొని అక్కడ ఆపేశారు. చైనా దగ్గరికి వెళ్ళి, అరే నీకు ఎంత డేర్ రాబాయ్, మా అరుణాచల్ ప్రదేశ్ ఆమెను నువ్వు ఆపుతావా అనేటువంటి దాని గురించి చేయకుండా, నేపాల్ 100 రూపాయలు దాంట్లో నా పేరెందుకు పెట్టావు అంటే, సారీ 100 రూపాయల నోట్లో మా దేశంలో ఉన్నటువంటి 3 గ్రామాల యొక్క పేర్లను ఎందుకు ఇరికిచ్చారు మీరు, మీకు ఎంత డేర్, అవి లేవు. నెహ్రూ పటేల్ 1949లో బాబ్రీ మసీద్కి డబ్బులు కట్టారనేది ఇప్పుడు డివిజన్ తీసుకొచ్చి వెస్ట్ బెంగాల్లో గెలవాలి ఎలాగైనా, అది వీళ్ళ మ్యాటర్. ఎరోడింగ్ డెమోక్రటిక్ డిస్క్లోజర్. నిన్న వీళ్ళే పార్లమెంట్లో ఒక పాయింట్లు అయిపోయారు ఫేక్ న్యూస్ మీద. నిషికాంత్ దుబే గారు పార్లమెంట్లో ఒక పాయింట్లు అయిపోయారు. నిషికాంత్ దుబే ఏమన్నాడు, ఫేక్ న్యూస్ని డిఫైన్ చేయాలి, ఫేక్ న్యూస్ మీద మీరు బిల్లు పెట్టాలని. వీళ్ళందరూ ఎటువంటి ఫేక్ న్యూస్ పెడుతున్నారు, వీ హ్యావ్ టు డిఫైన్ ద ఫేక్ న్యూస్ అన్నారు. ఆ ఫేక్ న్యూస్ని నేనేమంటాను, అదే ఫేక్ న్యూస్ని మీరు డిఫైన్ చేయాలన్నారు కదా ఫేక్ న్యూస్ని. అదే ఫేక్ న్యూస్ని మీరు డిఫైన్ చేస్తే ఫస్ట్, ఇప్పుడు ఇది రాజ్నాథ్ సింగ్ గారు చేసింది రియల్ న్యూస్ ఫేక్ న్యూస్ అనేది అది ప్రూవ్ చేయాలి వీళ్ళు ఫస్ట్. ఎలా ప్రూవ్ చేయాలి, ఒరిజినల్ న్యూస్ అయితే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వదలాలి. ఇప్పుడు ఇది గతం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. 1947లో జరిగిన విషయం మాట్లాడుతున్నారు. 1950లో జరిగిన ఇన్సిడెంట్ని రాజ్నాథ్ సింగ్ గారు అప్పుడు ఇలా జరిగింది అన్నప్పుడు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తే పబ్లిక్ నమ్ముతారు. అదర్వైజ్ ఇట్ ఈస్ అ ఫేక్ న్యూస్. వీళ్ళే మాట్లాడారు కదా, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు దేశం మీద, మనమని ఒక బిల్లు పెట్టాలి అన్నారు కదా. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు దీని మీద డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వదలకపోతే దట్ బికమ్స్ అ ఫేక్ న్యూస్. బిల్లు పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నాం, బట్ ఇవన్నీ కూడా ట్విస్ట్ చేయకూడదు. కరెక్ట్గా డెఫినేషన్ ఇవ్వాలి, వాట్ ఈస్ ఫేక్ న్యూస్ అనేది. ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్తోనే మనం ఏమైనా మాట్లాడాలి అనేటువంటి ఒక బిల్లు పెట్టాలి. ఓకే, అదే నా ఉద్దేశం. మన దేశం ఎలా ప్రోగ్రెస్ అవ్వాలి, దేశంలో ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి, ఇన్ఫ్లేషన్ ఏంటి, 100 రూపాయలు ఇప్పుడు 90 రూపాయలు అయింది, డాలర్ 90 రూపాయలకు పడిపోయింది. ఎకానమీ ఏమైంది, మనం ఏదో జీడిపి చూయించుకుంటే అది మీ సి గ్రేడ్ పారామీటర్స్ అని అది వాళ్ళు IMF వాళ్ళు రాశారు. ఇవన్నీ చర్చలు వదిలేసి మిగతా అన్నీ చేస్తున్నారని నా ఉద్దేశం. ఎనివే చూద్దాం, మిగతా వేరే టాపిక్లు కూడా ఉన్నాయి, మాట్లాడదాం. థ్యాంక్ యూ, నమస్కారం.